పద్మనాభ స్వామి కుంటకు ఎసరు రూపాయలు 300 కోట్ల విలువైన ఆలయ భూములపై కన్ను. కోర్టును ఆశ్రయించిన చెరువు అభివృద్ధి పనులకు చెక్. అధికార పార్టీ ముఖ్య నేతతో కలిసి కబ్జాకు యత్నం. ఆ భూమి దేవాలయనిదని అంటున్న ప్రభుత్వ శాఖలు. అక్రమార్కు సహకరిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు. ఇప్పుడు ఇంత పెద్ద న్యూస్ హైడ్రా రంగనాథానికి కనబడతలేదా? హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయ చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభ స్వామి కుంటగా పిలుస్తారు. సర్వే నంబర్ 365లోని 6 ఎకరాల 2 గుంటలు విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు కొంతకాలంగా కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో దేవాలయ భూమిని అక్రమంగా అమ్మిన అర్చకులే ఆ కుంటను తమకు అమ్మారని చెప్తున్నారు. ఆ స్థలాన్ని తాము తీసుకుంటామంటూ కోర్టును ఆశ్రయించారు. దాదాపు 300 కోట్ల విలువైన ఆ కుంట కబ్జా గురి కాకుండా నిరోధించి దేవాలయ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి కోర్టులో కేసు బెంచ్ పైకి రాకుండా అడ్డుపడుతున్నారు. మరోవైపు చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని చెప్తున్న హైడ్రాకు ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కబ్జాల ఇది కథ. హైడ్రాకు ఫిర్యాదు చేసిన జిహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ కంకణం కట్టుకున్నామంటూ పేదల ఇళ్ల నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నటువంటి హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? ఇది ఏదైతే పద్మనాభ స్వామి టెంపుల్ ఉందో దేవాదాయ శాఖకు సంబంధించి దేవుని ఆస్తిది. ఇక్కడ కుంటలలో దాదాపు 6 ఎకరాలు 2 గుంటలు విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు మస్తు ప్లాన్లు అయినాయంట. 365 సర్వే నంబర్లా. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది? హైడ్రా రంగనాథన్ గారికి ఇది కనబడతలేదా? ఈ కుంట కనబడతలేదా? ఈ కబ్జా కనబడతలేదా? ఈ కుంట కనబడతలేదా? అంటే రంగనాథన్ గారు కూడా ఓన్లీ గవర్నమెంట్కు తొత్తుగానే పనిచేస్తుర్రు. ఇది క్లారిటీ. గరీబోని ఇల్లు కనబడితే, గరీబోని గుడిసె కనబడితే ఎటువంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి పొద్దున వాళ్ళు పొద్దున్న లేచి కళ్ళు దూడుచుకొని నిద్రలకైనా లేచి కళ్ళు చూసుకొని బయటకు వచ్చే లోపట బుల్డోజర్ రెడీగా ఉంటుంది, కూలగొట్టుకుంటూ పోతూనే ఉంటాడు. ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథన్. మరి ఇప్పుడు మీ సో ఎటుపోయింది? మరి హైడ్రా కూడా ఫిర్యాదు చేసే ఎందుకు పట్టించుకుంటలేరు? దేనికి పట్టించుకుంటలేరు? అంటే మీకు ప్రెషర్ పడుతుంది సీఎం దగ్గర నుంచో, మంత్రుల దగ్గర నుంచో, వాళ్ళ సన్నిహితుల దగ్గర నుంచో, ఎమ్మెల్యేల దగ్గర నుంచో మీకు ప్రెషర్ పడుతుంది కాబట్టి మీరు అయిపోయారు. మీకు ఇంత నన్న గరీబోందేమో కడుపు కొడుతుర్రు, పెద్దలకేమో అంతా పడగొట్టేస్తున్నాం. అంతా హైడ్రా మొత్తం చేసేసి హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో కుంటలు, వాగులు, చెరువులు అంతా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నాం మేము. ఇక రేపటి నుంచి కాలనీలకు వరదలే రావు, కాలనీలు మొత్తం మంచిగా ఉంటే కాలనీలకు వరదలు రావు, హైదరాబాద్ నీటితోటే మునుగది అని పెద్ద వక్తలు మాట్లాడినట్టే సిద్ధాంతాలకు ఇస్తారు కదా కాంగ్రెస్కి సంబంధించిన పెద్ద బడా లీడర్లు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుర్రి. మీకు దమ్ముంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుర్రి. హైడ్రా ఎందుకు చర్యలు కంప్లైంట్ ఇచ్చినాక కూడా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? హైడ్రా రంగనాథనే కావచ్చు, హైడ్రా గొప్ప పని చేస్తుందని చెప్పుకునే డబ్బా కొట్టుకునే ఈ కాంగ్రెస్ నాయకులే కావచ్చు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి మీరు. పేదోనికి ఒక రూలు, బలిసినోనికి ఒక రూలా? అల్లకగా దొరికేటోడు పేదోడే, కొట్లాడలేని స్థాయి ఉంటుంది కాబట్టి అల్లకగా దొరికేటోడు పేదోడే. అదే బలిసినోని జోలికోతే ఇక అది ఎట్లుంటుందో మీరే ఊహించుకోరు. బలిసిన ఎట్లుంటుందో మనం మాట్లాడుతాం మాట, కానీ బలిసిన జోలికి పోతే వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అనేది భయపడతారు కదా. ఎవరన్నా కావచ్చు, అది ఎవరన్నా కావచ్చు మార్కెట్లో. మనం మాట్లాడే మాటలు కూడా పబ్లిక్ పోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో తెలియాలి యావత్ తెలంగాణ సమాజానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంత అవినీతిమయమైపోయిందో, ఎమ్మెల్యేల మంత్రుల కథ ఎంత ఘోరం స్థాయికి చేరిందో అందరికి తెలిసిన కథ ఇది. అందుకే పోవాలి, పబ్లిక్లోకి పోవాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఖచ్చితంగా పబ్లిక్ పోతేనే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పబ్లిక్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.